నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద శ్రీకాకుళం జిల్లాలో ఉన్న దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి అర్హత గుర్తింపు కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శిబిరానికి హాజరైన దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి నుండి వినతులను స్వీకరించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. సుమారు 50 లక్షల రూపాయల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఆప్టిమైజ్ వర్క్ ఫ్లోర్లు, అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తయారీ సౌకర్యాలతో అధిక నాణ్యత గల పరికరాలను అర్హులను గుర్తించి అందివ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికే సదా అందుబాటులో ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సమక్షంలో వాళ్ళ తాలూకా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద సుమారు 50 లక్షల రూపాయలు దీనికి వెచ్చించి, మరి హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మోటార్ ట్రైసైకిల్స్ కానీ వీల్ చైర్స్, అలాగే డెఫ్ మెషిన్స్, వీటన్నిటికీ సంబంధించి ప్రత్యేకంగా ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయించి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగినటువంటి డివైజెస్ ఇవ్వడం, లేకపోతే వెహికల్స్ ఇవ్వడం, ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం, ఇవన్నిటిని కూడా ఒక ప్రత్యేకంగా మరి హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. మరి దీనికి స్థానిక శాసనసభ్యులు అలాగే కలెక్టర్ గారు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని మరి 3 డివిజన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పలాస, టెక్కలి మరియు శ్రీకాకుళం, ఈ 3 దగ్గరలో కూడా కేంద్రాలు పెట్టి మీరు చూస్తున్నారు. చాలామంది ఇంకా వెహికల్స్ కావాలని, బ్యాటరీ ట్రైసైకిల్స్ కావాలని ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా అలింకో వారి తాలూకా సహకారంతో 2 సార్లు క్యాంప్స్ పెట్టి దానికి నా ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టి మనం ట్రైసైకిల్స్ కూడా ఇచ్చాం. కానీ ఎప్పటికప్పుడు నేను విలేజెస్ వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా ఎవరినైనా కలిసినప్పుడు ఇంకా డిమాండ్ వస్తుంది, ఇంకా రిక్వెస్ట్ ఉన్నాయన్న ఆలోచనతో ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్ ప్రత్యేకంగా తీసుకొని వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 100% శాచ్యురేషన్ మోడ్లో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వికలాంగులకు అన్నీ కూడా చేయాలన్నది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా శ్రీకాకుళం జిల్లాలో తీసుకొని వెళ్తున్నాం. మూగజీవులైన పశువులకు వైద్యం అవసరమని గుర్తించి పశు వైద్యశాలలు లేని గ్రామాల్లో ప్రత్యేక పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. గారమండలం శ్రీకూర్వం పంచాయతీ జల్లుపేట గ్రామంలో పశుసంవర్ధక ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ముందుగా పశు వైద్య శిబిరం ఏర్పాటు పరిశీలించి ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందన్నారు. పాడి పశువుల వలన నిత్యం ఆదాయం ఉంటుందని, రైతు సోదరులు పశువుల వ్యాధులకు కావలసిన వైద్యం అందించే నిమిత్తం ఈ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని రైతు సోదరులు నట్టల నివారణ, మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, చికిత్సతో పాటు వాటికి కావాల్సిన మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి 4వసారి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనుషులకి ఎలాగైతే వైద్య శిబిరాలు పెడుతున్నారో పశువులకు కూడా అలాగే వైద్య శిబిరాలు పెట్టి, అలాగే పశు సంపదను పెంచి పాడి పరిశ్రమని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర మంత్రివర్యులు పశుసంవర్ధక శాఖ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారు దిశానిర్దేశం చేసి
రాష్ట్ర వ్యాప్తంగా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాంతో అచ్చెన్నాయుడు గారు కూడా పూర్తి బాధ్యత తీసుకొని మనకి ఇల్లులు ఉన్నాయి, అలాగే గోవులకు కూడా గోకులాలు ఉండాలని షెడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది. మన ఊర్లో ఒక్కడు కూడా కట్టలేదంటే నాకు అదే కొంచెం బాధ అనిపిస్తుంది. పాత ఎవరైనా కట్టిన వాళ్ళు ఉండి బిల్లు అవ్వలేదు, కన్నబాబు ఎవరిది అవ్వలేదు అన్నారు, అది కూడా చేస్తాం. అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా గోకులాలు కట్టాలనుకుంటే రామారావు గారికి మీరు లిస్ట్ ఇవ్వండి, అవి తప్పకుండా నేను శాంక్షన్ చేయిస్తాను. తర్వాత ముందుగా ఈ గ్రామం లోపలికి వస్తుంటే నా మనసు చాలా ఆనందం ఆహ్లాదం అనిపించింది. ఎందుకంటే రోడ్డు సన్నగా ఉండేది నేను వస్తున్నప్పుడు. ఇది నేనే జేసీబీ పెట్టి సమ్మర్లో చేయిద్దాం అనుకున్నాను, నాకంటే ముందు మీరే చేశారు. రామారావు గారు వాళ్ళ అబ్బాయి ఇదంతా ఇనిషియేషన్ తీసుకున్నాడని తెలిసింది. ఆయనకి అలాగే మీ గ్రామస్తులందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 1 కోటి దాటడం ఎంతో గర్వకారణమని శ్రీకాకుళం టీడీపీ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వారు జీ న్యూస్తో మాట్లాడుతూ రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదులో ఇదో గొప్ప రికార్డు అని అన్నారు. 1 కోటి మంది పసుపు సైన్యంతో పార్టీని తీర్చిదిద్దిన వారు కార్యకర్తలు అన్నారు. తెలుగుదేశం పార్టీ దినదిన ప్రవర్ధమానమై తెలుగుదేశం వర్ధిల్లుతోందన్నారు. తెలుగుదేశాన్ని బలపరచడం అంటే రాష్ట్రాన్ని బలపరచడమేనని తెలిపారు. 14-19 లక్షల మంది కార్యకర్తలు నిధి ఏర్పాటు చేసి వారికి ఇన్సూరెన్స్ కూడా కల్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ 1 కోటి మంది పైచీలకు సభ్యత్వాలతో ఒక రికార్డు సృష్టించి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తల్ని నిధిని ఏర్పాటు చేసి వారికి 5 లక్షల బీమా ఏర్పాటు చేశారు. అలాగే ఆయన పార్టీ బలోపేతం చేసే గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం విధ్వంసక పాలనకి ఎదురొడ్డి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగోవాలి, మన అందరి భవిష్యత్తు బాగోవాలని ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. 3,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగి అన్ని కష్ట సుఖాలని తెలుసుకొని బడుగు బలహీన వర్గాల్ని, చేనేత వర్గాల్ని, అలాగే కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని ప్రతి ఒక్కరిని. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తోందని బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారత్ సంవిధాన్ గౌరవ్ దివస్లో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగము విశిష్టతను వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలకు సమస్యల పరిష్కారానికి, వారి అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి పనిచేస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో భారత్ సంవిధాన్ గౌరవ అభియాన్పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర అనంతరం అంబేద్కర్ను గుర్తించిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ రూపుశిల్పికి భారతరత్న ఇచ్చి గౌరవించడంతో పాటు పంచతంత్ర పేరుతో అంబేద్కర్ జీవితంలో 5 ప్రధాన ప్రాంతాలను ఎంపిక చేసి వాటిని స్మారక చిహ్నాలుగా గుర్తించే ఘనత మోడీకే దక్కుతుందన్నారు. అసమానత లేని సమాజ స్థాపన కోసం అంబేద్కర్ కలలు కన్న పరిపాలన అందించే సామర్థ్యం ఒక్క మోడీకి మాత్రమే ఉందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగా ఒక సామాన్యుడు ప్రధానమంత్రి కాగలిగారని తేజేశ్వరరావు అన్నారు. ఒక గొప్ప విషయం ఏంటంటే అంబేద్కర్ గురించి ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి విగ్రహాలు ప్రపంచంలో ఏ నాయకుడికి కానీ ఎవరికీ లేవండి. ఒక అంబేద్కర్ గారి ఉన్నాయి. అన్ని విగ్రహాలు ఉన్నది ఇంకా ఏ నాయకుడికి కానీ ఏ వ్యక్తికి కూడా లేవు. అంత ఘనత సాధించారు. ఎందుకంటే అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా, వాళ్ళ అభ్యున్నతి కోరుతూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఈ సమాజంలో ఉండుండే వాళ్ళ అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. భారత రాజ్యాంగం మనం కోర్టులోకి వెళ్తే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నామని చెప్తాం. మనకి భగవద్గీత ఎంత ముఖ్యమో, మహాభారతం, రామాయణం, భాగవతం ఎంత పవిత్రంగా భావిస్తామో అలాగే మనమందరం కూడా భారత రాజ్యాంగాన్ని కూడా అంత పవిత్రంగా భావించాలి. భారత రాజ్యాంగం అనేది ప్రతి ఇంట్లో కూడా ఒక బుక్ ఉండాలి.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ఏంటి రాజ్యాంగంలో ఏంటి రాశారు. అందరం రాజ్యాంగం 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 అంటాం తప్ప ఈ రాజ్యాంగంలో ఏముంది, దాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది. అందరం విద్యావంతులం, అందరూ చదువుకుంటున్నారు, నిరక్షరాస్యత అనేది రోజు రోజు తగ్గుతుంది, అక్షరాస్యత పెరుగుతుంది, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలన్న ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఈ సమయంలో దాన్ని మరింత ప్రజలకు చేరువ చేయాలి, అంబేద్కర్ గారి నుంచి తెలియాలి, రాజ్యాంగం నుంచి తెలియాలి, ప్రజలందరికీ ఈ విషయం మీద అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు 5 కేబినెట్ మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి గంజాయిని అడ్డుకట్ట వేస్తున్నట్లు వివరించారు. గంజాయి ఎక్కడ పట్టుపడినా వాటి మూలాలు ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడలో బుధవారం 37,000 కిలోల గంజాయిని దగ్ధం చేస్తున్నట్లు వివరించారు. పోలీసులు ఇటీవల సంకల్పం పేరిట మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి కళాశాలలో, పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. సైబర్ క్రైమ్ నిర్మూలనకు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇటీవల దేశంలో డిజిటల్ అరెస్టులు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో చిన్నారులపై, వృద్ధులపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇటువంటి నేరాల్లో తక్షణమే శిక్షలు వేసైనా హైకోర్టు స్పెషల్ కోర్టులను కూడా ఏర్పాటు చేయనుందని తెలిపారు. పలాసలో రాజకీయ హత్యలు చేసేందుకు సిద్ధమైన బీహార్ గ్యాంగ్ ముఠాను చాకచక్యంగా జిల్లా పోలీసులు పట్టుకున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు పనితీరు బాగుందని డీజీపీ తెలిపారు. నేర నియంత్రణలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం, రోడ్డు ప్రమాదాల నివారణలో చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. ఇటీవల జిల్లాలో 460 సీసీ కెమెరాలను మరమ్మతు చేశారని, మరో 520 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారు ఇక్కడ వేరే వాళ్ళని అటాక్ చేయడం కోసం సుపారీ తీసుకొచ్చిన గ్యాంగ్, వాళ్ళని కూడా అటాక్ చేసి, వాళ్ళు కూడా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకొకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ దగ్గర రిమాండ్ చేయడం జరిగింది. ఈ జిల్లా వచ్చేటప్పటికి ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజాయి కంట్రోల్ చేయడం అనేది మెయిన్ ప్రయారిటీ. దీనికి సంబంధించి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే, ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి 5 క్యాబినెట్ మంత్రులతో వారిచ్చిన సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని, ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇచ్చి ఎస్పీని, అడిషనల్ ఎస్పీని, డిఎస్పీని, ఇన్స్పెక్టర్ అందరిని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. పలాస మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం అక్షయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో కాలేయం సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైబ్రో స్కానింగ్ నిర్వహించారు.
ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వారి సహకారంతో కాలేయం సమస్యతో బాధపడుతున్న వారికి సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ హెపటైటిస్ లక్షణాలు కనిపించేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ హెపటైటిస్ అనే వైరస్ వల్ల లివర్కు వచ్చే సమస్యని, ఏబిసిడి అనే 5 రకాల వైరస్ల వ్యాప్తి వల్ల కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకుతుందని, లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కలుషిత నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. హెపటైటిస్ లక్షణాలు కనిపించేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. ప్రస్తుతం అధునాతన సర్జికల్ విధానాలతో హెపటైటిస్ను నియంత్రించే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం గ్రామానికి వెళ్లే మార్గంలో రాత్రి సమయంలో మద్యం మత్తులో రోడ్డుపై తన బైక్ను పార్క్ చేసి మందుబాబు హాయిగా పడుకున్నాడు. ఓవైపు మంచు విపరీతంగా పడుతుండగా చలికి తట్టుకోలేక వరిగడ్డి పైన వేసుకొని గాఢ నిద్ర తీశాడు. మద్యం మత్తులో తన ఇల్లు అనుకున్నాడో ఏమో గాని హాయిగా పవలించాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న యువకుడిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు వివోఏల 7 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ప్రభావతి, జి అసిరినాయుడు హెచ్చరించారు. వివోఏల 7 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏల ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద 2వ రోజు మంగళవారం సామూహిక నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు వివోఏలు ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధాన కార్యకర్తలుగా ఉన్నారని అన్నారు. అనేక రకాల పనులు చేయించుకుంటున్న వివోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే వివోఏలు తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వివోఏల 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని, రాజకీయ వేధింపులు ఉండవని హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ నేటికి నెరవేర్చలేదని అన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. జిల్లా స్థాయిలో జాయింట్ మీటింగ్స్ జరపాలని కోరారు. వివోఏల మెడపై కత్తిలా ఉన్న 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ తక్షణమే రద్దు చేసి వివోఏల ఉపాధిని కాపాడాలన్నారు. రాష్ట్రంలో 28,000 మంది వివోఏలు, పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. వంశధార ప్రాజెక్టు ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్లు వెంటనే కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కోటబొమ్మాలి సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో గుండెకాయ వంటిది. వంశధార ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు కావస్తోంది. ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుంది. శిథిలమైతే జిల్లాలో వ్యవసాయ రంగం మొత్తం కుప్పకూలిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వంశధార నది ఎడమ కాలువ ద్వారా 50,00,000 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80,000 ఎకరాలు, హై లెవెల్ కెనాల్ ద్వారా 5,000 ఎకరాలు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 20,000 ఎకరాలు నీరు అందిస్తున్నది. వంశధార ప్రాజెక్టు నిర్వహణకు నిధులు లేక శిథిలావస్థలో ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వంశధార ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని వారు ప్రశ్నించారు. వంశధార ఆధునీకరణ కోసం కుడి కాలువ 104 కిలోమీటర్లు, ఎడమ కాలువ 73 కిలోమీటర్ల పొడవున లైనింగ్ చేయడం కోసం 800 కోట్లు, 250 స్ట్రక్చర్స్ పునర్నిర్మాణం కోసం 300 కోట్లు, షటర్స్ కోసం 100 కోట్లు, పిల్ల కాలువలు మరమ్మతు కోసం 300 కోట్లు నిధులు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారన్నారు. ఈరోజు
వంశధార కాలువకు సంబంధించి ఆధునీకరణకు 1500 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ వంశధార కుడి కాలువ ద్వారా 1,80,000 ఎకరాలు, ఎడం కాలువ ద్వారా 80,000 ఎకరాలు, అదేవిధంగా ఈరోజు ఫ్లడ్ ఫ్లో కెనాలు, అదేవిధంగా హైలవ్ కెనాల్ ద్వారా 25,000 ఎకరాలు, సుమారు 2.5 లక్షల ఎకరాలకి ఇవాళ వంశధార నీరేస్తుంది. అట్లాంటి వంశధార ఈ రోజు శిథిలావస్థ చేరుకుంది. 50 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. వెంటనే ఆధునీకరణ కేటాయించకపోతే మొత్తం జిల్లాలో వ్యవసాయం అంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ఈరోజు ఈ 1,500 కోట్లకు సంబంధించి ఒకటి వంశధార ఎడం కాలువ సుమారు 104 కిలోమీటర్లు, కుడి కాలువ 84 కిలోమీటర్లు, మొత్తం దాని లైనింగ్ అండ్ లెంతింగ్ చేయడానికి 800 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అలాగే దీనికి 250 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ స్ట్రక్చర్స్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే దానికి 300 కోట్ల రూపాయలు అవుతుంది. అదేవిధంగా షట్టర్లు ఉన్నాయి, షట్టర్లకు 100 కోట్ల రూపాయలు అవుతుంది. అలాగే పిల్లకాలను బాగు చేయడానికి దాంట్లో 300 కోట్లు అవుతాయి. మొత్తం 1,500 కోట్ల రూపాయలు ఇవాళ ఆధునీకరణ కేటాయించారా? ఆ విధంగా కేటాయించకపోతే మాత్రం పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.